గురించి మనతో మాట్లాడడానికి భండారు శ్రీనివాసరావు గారు ఉన్నారు, సీనియర్ పాత్రికేయులు. వారితో చర్చిద్దాం. నాగిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కన్వీనర్, ఆశన్న గారు, జీవన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు, చందు సాంబశివరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. వారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, నిన్న తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి చాలా అద్భుతమైన పథకాన్ని ప్రకటించినారు. ఆచరణ ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలియదు, ఎందుకంటే ఎట్లాంటి ఆంక్షలు లేకుండా, పరిమితి లేకుండా, ప్రీమియం ₹1 కూడా కట్టకుండా ఉద్యోగులకు వైద్య సాయం అనేది, ఉద్యోగులే కాదు పెన్షనర్లకు కూడా దాదాపు 7 లక్షల మందికి ఈ సౌకర్యాన్ని ప్రకటించినారు ముఖ్యమంత్రి. దీపావళి కానుక అభినందించాల్సిందే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపించిన దాతృత్వానికి. దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ముందుగా దానికంటే ముందు చాలా తీవ్రమైన సమస్య ఒకటి. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. దానికి ఇటీవలే విడిపోయిన 2 రాష్ట్రాల మధ్య ఎట్లాంటి సమస్యలు వచ్చినా కేంద్రం పూనుకొని పరిష్కరించాలి. అట్లాంటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీద ధ్వజం ఎత్తుతూ ఉన్నది. రైతుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఈలోగా పులి మీద పుట్ర అన్నట్టు కరెంటు మంటలు లేస్తూ ఉన్నాయి. శ్రీశైలం నుంచి నీళ్లను జల విద్యుత్తుకు వాడుకోకూడదని చెప్పి కృష్ణా బోర్డు ఆదేశించడం వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యకర్తలు నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినారు, ధ్వంసం చేసినారు, మొత్తం తగలబెట్టినారు. అంటే ఇక్కడ పార్టీల మధ్య వైషమ్యాలు పెరిగే విధంగా మారుతూ ఉన్నది. దీనికి కేంద్రం ఎందుకు ఇంతవరకు జోక్యం చేసుకోవడం? నిజానికి ఇప్పటివరకు మనం కేంద్రం వైఖరి చూసినట్టయితే ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవడం లేదు. అట్లా తమాషా చూస్తున్నట్టుగా ఉంది. ఇది మంచి పద్ధతికి మంచిది కాదనుకుంటాను కదా. ఒక విషయం అండి, మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. రానున్న ఇప్పుడు కాదు, ఇది 20 ఏళ్ల క్రితం ఒక అమెరికన్ ప్రొఫెసర్, ఒక సైంటిస్ట్ లాంటి వాడు రాసింది ఏంటంటే, ఈ 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే దానికి కారణం రాజ్యాలు నీళ్ల కోసం వస్తాయి, కేవలం నీళ్ల తగాదాల మీద వస్తుందండి. అంటే ఆ అవసరాలు అంతగా పెరుగుతాయని చెప్పడం ఆయన ఉద్దేశం అనమాట. నిజంగా అది కరెక్ట్. ఎందుకంటే ప్రతిదానికి ప్రకృతి మనకి ఇచ్చే ప్రతిదీ కూడా లిమిటెడ్గా ఉంటుంది. దాన్ని వాడుకోవడానికి బట్టి ఉంటుంది, పంచుకోవడానికి బట్టి ఉంటుంది, పంపిణీ సరిగ్గా చేసుకోవడానికి బట్టి ఉంటుంది. అవన్నీ వివరాలు ఉంటాయి. ఇవాళ దురదృష్టం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలన్నీ ఈ నీళ్ల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. నిజంగా అవసరం అందరికీ తెలుసు. జూన్ 2వ తారీఖు దాకా 2 ఒకటేగా ఉన్నాయి, మధ్యలో గీత కూడా గీయలేదు. ఇవాళ కూడా గీత గీసినట్టుగా ఉంది, కానీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, కానీ ప్రజలు కలిసే ఉన్నారు. అవసరాలు కూడా అలానే ఉన్నాయి, ఏం మార్పు రాల. రాత్రి ఏమొస్తాయండి? నీళ్ళ అవసరాలు కానీ కరెంట్ అవసరాలు కానీ అటు ఇటు ఒకటిగానే ఉంటాయి. కానీ దురదృష్టం ఏంటంటే, రాజకీయాలు ప్రవేశించడం వల్ల ఏంటంటే, కొంతమంది ఏమో దాన్ని ఏదైనానండి వాళ్ళకి భేషజం అనొచ్చు, నేను పోయి అడిగేది ఏంటి, వాళ్ళే వచ్చి ఇవ్వాలి. కొంతమందికి రాజకీయం, ఈ 2 కలిసి రాష్ట్రాన్ని ఈ గతికి తీసుకొచ్చినాయని నేను దృఢంగా అభిప్రాయపడేవాళ్ళలో ఒకటి. కూర్చొని పరిష్కారం చర్చించుకుంటే పరిష్కారం కాని సమస్య లేదని మనం ఇప్పుడు నక్సలైట్లప్పుడు కూడా వీళ్ళు కూర్చోనప్పుడు కేంద్రం కూర్చోబెట్టాలి కదా. కేంద్రం కూర్చోబెట్టకపోగా కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వారు ఇక్కడ ఉద్యమాలు చేస్తూ నేను ఖచ్చితంగా ఒక మాట చెప్తానండి. ఒకప్పుడు కేంద్రం కనుక రాష్ట్రాల వ్యవహారాలు జోక్యం చేసుకుంటుంటే అది జోక్యం చేసుకుంటుందని కూడా అనేవాళ్ళం మనం. ఊరికి అపరిమితంగా మాట్లాడితే అది కేంద్రం అనేది ఒక మిత్తు, అది ఊరికే ఉండాలి, కానీ అది ఆ మేరకు జోక్యం చేసుకోకుండా ఉంటే వరకు మంచిదే. కానీ మరీ అసలు నిర్లిప్తంగా నిశ్చేజంగా చేతులు కాళ్ళు కట్టేసుకున్నట్టు కూర్చోవడం కూడా మంచిది కాదు. ఇది నిజంగా ఇది అవసరం. ఇప్పుడు 2 పిల్లలు లాంటి వాళ్ళు రాష్ట్రాలంటే వాళ్ళ మధ్య ఏదో వచ్చినప్పుడు కేంద్రం కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రమేయం అని కానీ లేకపోతే జోక్యం చేసుకుంటారని కానీ రాష్ట్రాల వ్యవహారాల్లో వాళ్ళు చేయబెడుతున్నారు కానీ ఎవరు అనుకోరు. నిజంగా వాళ్ళ బాధ్యత కూడా అది. దురదృష్టం ఏంటంటే, వాళ్ళ బాధ్యత నిర్వర్తించకపోగా ఇవాళ వచ్చి రాజకీయంగా మీరు ఛాలెంజ్ చేయడం. మీరు అన్నారు సార్, తెలంగాణలో ఎందుకు చేస్తుందండి? తెలంగాణలో టీఆర్ఎస్ ప్రత్యర్థి, అది ఒకవేళ మిత్రపక్షం అయితే మాట్లాడేవాడు కాదేమో. అటు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మాట్లాడలేదంటే అక్కడ మిత్రపక్షం మాట్లాడలేదు, కేవలం రాజకీయం తప్పితే లేదు. ప్రభుత్వంలో భాగస్వాములుగా కూడా ఉన్నారు. అందుకనే కాబట్టి ఏంటంటే, కాస్త కొన్ని చోట్ల ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవాళ కావాల్సింది ఏంటంటే, ప్రజలకి మంచి చేద్దాం అనే ఉద్దేశంతో నలుగురు కనుక పూనుకుంటే వీళ్ళని మళ్ళీ ఇంకో 4 రోజులు ఆదరిస్తారు. ఓకే, ఒకసారి మనము నాగిరెడ్డి గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు వారు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వారు, అట్లాగే కేంద్రంలో తెలుగుదేశం కూడా భాగస్వామిగా ఉంది. ఇక్కడ తెలంగాణలో సమస్యలు ఉన్నాయి రైతులకు, ఆంధ్రాలో సమస్యలు ఉన్నాయి. ఆంధ్రాలో ఏం మాట్లాడడం లేదు. తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి
ముఖ్యంగా శ్రీశైలం జలాలకు సంబంధించినంత వరకు జల విద్యుత్ ఉత్పత్తి చేయకూడదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు మీద కృష్ణా బోర్డు తెలంగాణను ఆదేశించింది. మీరు దీన్ని తాగు సాగు మాత్రమే వాడాలి, జల విద్యుత్ ఉత్పత్తికి వీల్లేదు అన్నందుకు వైషమ్యాలు చెలరేగుతూ ఉన్నాయి. నిన్న నల్గొండ జిల్లాలో చాలా సీరియస్గా హింసాకాండ జరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన కేంద్రం మిన్నకుండడం, దానికి సంబంధించిన పార్టీ ఇక్కడ రైతు సమస్యలు తీసుకొని మళ్ళీ వీధుల్లోకి రావడం. సార్, ఇది అంటే రాష్ట్రాల మధ్యన నీటి సమస్యలు కానీ విద్యుత్ సమస్యలు కానీ అనేక దశాబ్దాలుగా జరుగుతూ వస్తుంది. కొయినా డ్యామ్ నుంచి వెస్ట్వార్డ్ డైరెక్షన్లో నీళ్లు విద్యుత్ తీసుకుని సముద్రంలోకి వదిలేస్తుంటే అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సాగు నీటికి వినియోగించాలో నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే విద్యుత్కు వాడుకోవాలి, విద్యుత్ కోసం నీటిని సముద్రాల్లోకి వదలటం కాదు, నీటిని పైనుంచి కిందకు తప్ప కింద నుంచి పైకి తీసుకురాలేము, కానీ విద్యుత్తుని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకురావచ్చు అని చెప్తే అప్పటి నుంచి ఇప్పటికి కూడా కొయినా డ్యాంలో వెస్ట్వార్డ్ డైరెక్షన్లోనే నీళ్ళు సముద్రంలోకి పోతానే ఉన్నాయి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్ర విభజన సందర్భంలో విభజన జరిగితే నీటి సమస్యలు విద్యుత్ సమస్యలే వస్తాయని మేము రెండు లేవనెత్తిన అంశాలు ఇవే. ఇప్పుడు ఆ రెండు అంశాల మీద ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది. ప్రధానమైన అంశం ఏమిటంటే ఇదే శ్రీశైలం డ్యామ్ నుంచి 834 అడుగుల లోపు నీటిని విడుదల చేయొద్దు అని చెప్పి విద్యాసాగర్ రావు గారు వీళ్ళు లాస్ట్ ఇయర్ హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. సో ఇప్పుడేమో 802 దాకా మేము వాడుకుంటాం, విడుదల చేస్తూ ఉంటున్నారు. సో ద్వంద్వ పరిణామాలు మంచిది కాదు. సో ప్రజలు రైతాంగం ఎక్కడైనా సరే అది తెలంగాణ రైతాంగమా, రాయలసీమ రైతాంగమా, ఆంధ్ర రైతాంగం అనేది కానే కాదు. విద్యుత్ సమస్య వాళ్ళ సంక్షోభం తీవ్రంగా ఉంది. ఇవాళ ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఆల్రెడీ ఎన్టీపీసీ మీకు దీని ఎన్టీపీసీ ఆగిపోయింది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ బొగ్గులేక ఆగిపోయింది, రాయలసీమ పవర్ స్టేషన్ బొగ్గులేక ఆగిపోయింది, కృష్ణపట్నంలో జనరేషన్ పైప్ లైన్ లీకేజ్ ఆగిపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర సమస్య ఉంది. సమస్య పరిష్కారానికి తప్పనిసరిగా కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప ఏదో దాడులు చేసుకుంటే పరిష్కారం కాదు. రెండు బీజేపీ ఒక జాతీయ పార్టీ రైతు సమస్యల మీద లేదా ప్రజా సమస్యల మీద ఎప్పుడు ఏ పార్టీ అయినా సరే తప్పనిసరిగా పోరాడాలి. కానీ ఇదే సమస్య ఇవాళ అనంతపురం జిల్లాలో 54% రెయిన్ఫాల్ డెఫిసిట్ ఉంది, కడప జిల్లాలో 54% రెయిన్ఫాల్ డెఫిసిట్ ఉంది, 50% మాత్రమే సాగైంది. ప్రకాశం జిల్లాలో ఎక్కడ కూడా అక్కడెక్కడ మాట్లాడకుండా ఒక తెలంగాణలో మాట్లాడుతామంటే దాని రాజకీయ దృష్టి కనపడుతుంది అనేది అర్థమైపోతుంది కదా. అది మంచి ప్రక్రియ కాదు. సమస్య మీద ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నిజమైన సమస్య మీద ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడాలి. అధికారంలో ఉన్నంత మాత్రాన లాస్ట్ టైం దాకా కోదండరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం ప్రెసిడెంట్గా ఉండేవారు, సమస్యని వాళ్ళని వాస్తవంగానే ఒప్పుకునేవాడు. అలాగే రైతు పార్టీలు ఎప్పుడు కూడా పార్టీల రైతు సంఘాలు మాత్రం సమస్య మీద మారాలి. అది మేము ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అనేది ఎందుకు అనుకోవాలి, సమస్య కోసం పోరాడాలి. అలా పోరాడితే సంతోషం. ఇవాళ మాత్రం రెండు రాష్ట్రాల మధ్యలో ఆల్రెడీ కర్ణాటకకి తమిళనాడుకి మధ్యలో కావేరీ ట్రిబ్యునల్స్ మీద నుంచి ట్రిబ్యునల్ ఎందుకు కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రకి తెలంగాణకి బాబ్లీ విషయంలో వీటన్నింటినీ పరిష్కారం ఇరువురు కూర్చోవాలి. కేంద్రం కూడా మేము మొట్టమొదటి అందుకని చెప్తుంది, కృష్ణా రివర్ అథారిటీ పైనుంచి కింద దాకా ఒకే అథారిటీ ఉండాలి. ఆ అథారిటీ కంట్రోల్లో రివర్ మొత్తం కూడా వాళ్ళు విద్యుత్తా లేదా వాటర్ ప్రాజెక్టు నుంచి వాళ్ళు రిలీజ్ చేయాలి. ఆ తర్వాత స్టేట్ చూసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం వస్తాయండి. లేకపోతే ఇలాగే రెండు ప్రాంతాలు ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. సో ప్రాంతాలను బట్టి, కానీ దాని మీద ప్రజల్లో రెచ్చగొట్టుకోవడం, సో ఒక దాడులు చేసిన పరిస్థితి మాత్రం అది మంచి పరిణామ క్రమం కాదు. సో ఇది మాకే ఉంది లేకపోతే ఆడకవసరం లేదు అనేది కూడా కాదు. విద్యుత్ ప్రాజెక్టు శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుగా తీసుకున్న మాట వాస్తవమే, సొంతం కాదు. సో పైనుంచి ఎప్పుడు స్టాక్ ఎప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి తప్ప కాళ్ళ దగ్గర పెట్టుకో. సో అదే నేను గత సంవత్సరం ఏమో 834 అడుగులు మించి విడుదల చేయడానికి లేదని అదే వ్యక్తులు స్టే తీసుకొచ్చారు. అదే విద్యాసాగర్ రావు. చట్టాలు ఉన్నాయి, ట్రిబ్యునల్ ఉండగా నీటి సమస్య ఎందుకు వస్తాయి విద్యాసాగర్ రావు అనేక వేదికల్లో నాతో కూడా వాదన చేశారు. ఇవాళ మీరు అదే చట్టాలు ట్రిబ్యునల్ అమలు చేయాలి కదా. ఇరు రాష్ట్రాలు చట్టాలను ట్రిబ్యునల్ అమలు చేసుకోవాలి. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దీంట్లో ప్రధానమైన పాత్ర ఈ రెండు రాష్ట్రాల్లో, ఎందుకంటే రాష్ట్రాలను విభజించింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇక్కడ వచ్చే సమస్యలు పరిష్కరించేదాకా వాళ్లే ముందుండాలని చెప్పి మేము అనుకుంటాం. జీవన్ రెడ్డి గారు, తెలంగాణలో తీవ్రమైన విద్యుత్ సమస్య ఉన్న మాట వాస్తవం. వచ్చే 2-3 సంవత్సరాలు చాలా తీవ్ర సంక్షోభం ఉంటుంది. ఎక్కడ దొరికితే అక్కడి నుంచి విద్యుత్ తెచ్చుకోవాల్సిందే. కానీ ఇంతకుముందు నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా నీరు వదిలినప్పుడు విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసుకోవాలి, కానీ విద్యుత్ శక్తి ఉత్పత్తి కోసం నీరు వదిలి వృధా చేయకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటెన్షన్ కూడా అదే ఉన్నట్టుగా ఉంది. శ్రీశైలం జలాలను వృధాగా పోనివ్వద్దు, కాబట్టి మీరు విద్యుత్ ఉత్పాదన ఆపండి అంటే మీరు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఆఫీసులు తగలబెట్టుకుంటున్నారు, విధ్వంసానికి పాల్పడుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఆలోచించాల్సిన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈరోజు చంద్రబాబు గారి విధానం ఎట్లా ఉందంటే మూలిగే నక్క మీద తాటికాయ పడేసినట్టుంది. అయ్యో అసలే కరెంటు కష్టాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో రైతులు విలవిలలాడిపోతున్న సమయంలో పుండు మీద కారం వెళ్ళినట్టు శ్రీశైలం నీళ్ళని సాగునీటికి వదలాలా
అనే ఉద్దేశంతో ఇవాళ ఏదైతే చంద్రబాబు గారు లేఖ రాసిరో అది చాలా తప్పుగా భావిస్తూ నిన్న తెలంగాణ 10 జిల్లాల్లో ఏదైతే చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అనేక గద్దెలు కూల్చడం జరిగింది. మరి ఆఫీసులకు కూడా తగలబెట్టారు. ఇది రైతాంగం చేసిన చర్య, ఒక పార్టీ కాదు, అనేక మంది రైతులు రోడ్ల మీకు వచ్చి చేశారు. ఎందుకంటే చంద్రబాబు విధి విధానం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇవాళ గతంలో గత పాలకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు జరిగితేనే అవి రైతులు చేసినట్టు, మీ ప్రభుత్వం మీ నిరసనగా రైతులు రోడ్ల మీదకి వస్తేనే అది ప్రతిపక్షాలు చేసినట్టు. 100% నిన్న జరిగింది మాత్రం రైతుల కోపం. తెలంగాణ ప్రాంతంలో అమర్ గారు ఎట్లుంటుందంటే చాలా రైతులు ఉద్రేకంగా ఉంటారు. చాలాసార్లు ఇట్లా మా ప్రభుత్వం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మొన్న మేము పాలక పక్షంలో ఉన్నప్పుడు రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. ఎందుకంటే రైతు కన్నెర చేస్తే ఏ ప్రభుత్వాలు నిలవై ఏ ప్రతిపక్షాలు కూడా ఉన్నాయని చెప్పంటారు. అదేవిధంగా ఇవాళ పూర్తి కారకులు చంద్రబాబు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. నీకు సీలేరు విషయంలో తీసుకోండి, అదేవిధంగా పీపీఎల్ రద్దు కానుంచి పీపీఎల్ రద్దు, మాకు రావాల్సిన 54% వాటా, సీలేరు ప్రాజెక్టు ఏదైతే మెగావాట్లు దోసుకపోవడం, అదేవిధంగా కృష్ణపట్నంలో పోయిన నెల ఈ నెల 4వ తారీఖు రావాల్సిన విద్యుత్ రాకుండా చేసింది చంద్రబాబు కదా. నిన్నటికి నిన్న శ్రీశైలంకు రావాల్సిన అవసరం ఏముంది? ఒకవైపు ఈ ప్రాంతంలో మీ ప్రభుత్వ ఆఫీసులు లేవా? ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ పిల్లగానే చదువుకుంటలేరా? వాళ్ళకి రాత్రిపూట కరెంట్ వద్దా? ఈ ప్రాంతంలో మీ సెక్రటరీని నడిపించుకుంటా ఉన్నారు, ఇప్పుడు దానికి కరెంట్ వద్దా? ఇంత ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఏముంది? హ్యుమానిటీ గ్రౌండ్ కింద ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. మొన్న ప్రకృతి వైపరీత్యం జరిగింది, అక్కడ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఏదైతే ఎలక్ట్రిసిటీ రినోవేషన్కు ఒకవైపు మీరు కరెంటుకు మాకు కష్టాలు తెచ్చినా కానీ ఇమ్మీడియట్గా మేము స్పందించి మా సహాయం మేము చేసినాం. ఈ ప్రాంతం రెడ్డి గారు వ్యవసాయానికి తాగడానికి కూడా నీళ్ళు అవసరమే కదా, అది ప్రధానం కదా. 100% అవసరమే. మేమేమంటున్నామంటే ఈ కారకులు ఎవరు? గతంలో కూడా విద్యుత్ ఉత్పత్తికి ప్రధానంగా సమైక్యాంధ్ర ప్రాంతంలో 4228 మెగావాట్ల ఉత్పత్తి ఎట్లయితుంది, తెలంగాణ ప్రాంతంలో 2200 మెగావాట్ల ఎట్లా ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయండి. ఈ ప్రాంతంలో బొగ్గు ఉంటుంది, ఈ ప్రాంతంలో నీళ్లు ఉంటాయి. ఎక్కడో కడపలో నీళ్లు లేవు, బొగ్గు లేదు, ఆ ప్రాంతంలో 1040 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం చేస్తారు. ఇది ఆంధ్ర పాలకుల కుట్ర కాదండి? గత పాలకులు చేసిన పాపం కాదండి? తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ళు పాలించింది, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పాలించింది. ఈ కరెంట్ కష్టాలు లేవండి? ఇదే చంద్రబాబు గారు కరెంట్ అడిగితే కాల్చి చంపింది చంద్రబాబు కాదండి? ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు అనవసరమైన విధానాలు. మీ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రకృతి వైపరీత్యం జరిగి అక్కడ అపారమైన నష్టం జరిగింది. దాన్ని ఏ విధంగా కేంద్రంతో ఒప్పించుకొని నిధులు తెచ్చుకొని ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం, ఏ విధంగా కొత్త రాష్ట్రాన్ని నిర్మించుకుందామనే ఆలోచనలు ఉన్నాయని అస్తమానం పక్క రాష్ట్రంలో కరెంట్ కట్ చేసి చీకటి తెలంగాణ చేయాలనుకోవడం చంద్రబాబుకి తగదు. ప్రజలు వ్యతిరేకిస్తారు. అట్లాంటి అవసరాలు వస్తాయి. ఈ ప్రాంతంలో కూడా, ఈ ప్రాంతంలో సెక్రటరియట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు నివసిస్తూ ఉన్నారు, వాళ్ళు క్వార్టర్స్ ఉన్నాయి. తెలంగాణలో కరెంట్ ఇబ్బంది అయితే మీకు కరెంట్ ఇబ్బంది కాదా? మీ ఇళ్ళకి నీళ్ళు ఎట్లా వస్తాయి? మీ ఇంట్లో కరెంట్ ఎట్లుంటుందండి? ఇవన్నీ మర్చిపోయి శ్రీశైలం గురించి లేఖ రాయడము, కృష్ణపట్నంని ఆపేయడము, సీలేరును దోసుకుపోవడము, పీపీఎల్ని రద్దు చేయడము, మా వాటా మాకు ఇవ్వకుండా దోసుకోవడము, ఇది ఎక్కడి పద్ధతి అండి? గవర్నర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న కాంగ్రెస్ వాళ్ళు గారు, గత పాలకులు మీరు చేసిరు కదా, మీ కాలంలో కష్టాలు ఉండే కదా, ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని సాక్షాత్ ఈ రాష్ట్ర గవర్నర్ చెప్పడం జరిగింది. 4 నెలల 15 రోజులు అయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి, కొంత అవకాశం ఇవ్వండి, ఆ అవకాశంలో మెరుగుపడేస్తాం. మేము కూడా ఊరికెళ్ళాం, 6000 మెగావాట్ల ఉత్పత్తికి BHEL తో ఒప్పందం చేసుకున్నాం. ఇవాళ ప్రతినిత్యం 17 కోట్ల రూపాయల కరెంటు కొంటున్నామండి. మేము 8 రూపాయల చొప్పున కాడి కొంటున్నాం మేము. సరే, కొన్ని కారణాల వల్ల రేటు పెరిగిందా ఏమైందా మీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. మా ప్రయత్నాన్ని అడ్డుకోకండి. ఈ తెలంగాణని చీకటి తెలంగాణ చేయొద్దు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నాడు చంద్రబాబు. ఆ రోజు 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పిండు. ఇవాళ మరి నీ ఆంధ్ర ప్రాంతంలో 16,000 మెగావాట్ ఉత్పత్తి అవుతుందని పరిశ్రమలకు తెలియజేస్తా ఉన్నావు. ఇక్కడ మేము మా రైతులు పరేషాన్ అవుతా ఉంటే నీకు బాధ్యత లేదని చెప్పి చంద్రబాబు. జీవన్ రెడ్డి గారు, మనం సాంబశివరావు గారిని అడుగుదాం ఒకసారి, చెప్పండి. జీవన్ రెడ్డి గారు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ చేసే ఈ ఆరోపణలు, అసత్యవాదనలు రాజకీయంగా వాళ్ళకి ఏమైనా లబ్ధి చేస్తుందో నాకు తెలియదు. అది కూడా చేయదు. ఎందుకంటే సమస్య అయితే తీరదు. సమస్యను గురించి వాళ్ళు మాట్లాడలేదు, దాంట్లో జరిగిన వైలేషన్ గురించి వాళ్ళు మాట్లాడలేకపోతారు. సమస్య తీర్చాల్సిన వాళ్ళు తీర్చడానికి ప్రయత్నం లేదు. శ్రీశైలం నీళ్లలో నికర జలాలను అలా అడ్డుపెట్టండి, దాన్ని విద్యుత్ కోసం రిలీజ్ చేయొద్దు అని అది అంతకు ముందున్న ఒప్పందాన్ని గుర్తు చేస్తూ బోర్డుకు రాశారు లెటరు. ఏమన్నా కొత్తగా రాశారా? శ్రీశైలం డ్యామ్ని ఖాళీ చేద్దామా విద్యుత్ లేకపోతే? శ్రీశైలం డ్యామ్ను ఖాళీ చేసేసి ఆ ఖాళీ చేసినంత మాత్రాన తెలంగాణలో విద్యుత్ ప్రాబ్లం అంతా సమస్య పోద్దా? అర్థం పర్థం లేని వాదంతో ఇలా వద్దు మనకి.
మాకు ఇదిగో ఇంత కరెంటు కావాలి, మాకు ఎక్కడెక్కడ ఎంత దొరుకుతుంది, మేబీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా 1 గంట 2 గంటలో కట్ తీసుకుంటే మాకు కొంత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడండి, ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోండి. సమస్యకి పరిష్కారం రాకపోతే చంద్రబాబు గారు నేను ఇవ్వనయా, ఇది నా బౌండరీ, ఆంధ్రప్రదేశ్కి 24 అవర్స్ ఇస్తాను, తెలంగాణకి 1 వాట్ కూడా ఇవ్వను అని ఆయన అంటే, ఇదే చర్చలో నేనే లీడ్ తీసుకుని నేను ఆయన విమర్శిస్తాను. మీరు అసలు ప్రయత్నం ఎక్కడండి? మీరు ఎవరితో మాట్లాడారో చెప్పండి, ఎవరు మిమ్మల్ని కాదన్నారో చెప్పండి. ఏమంది సెంటర్ ఏమంది, మిగతా స్టేట్స్ ఏమన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఏమంది? మీరు ఎక్కడో వాటర్ ఆయన చేతిలో లేదు. నిజంగా మీరు కూడా దాన్ని అడగాల్సిన అవసరం ఉంది. వరద జలాలు, మిగులు జలాల మీదే ఏమన్నా మీరు గేమ్ ఆడుకోవచ్చు, కానీ నికర జలాల మీద గేమ్ లేదు. ఓకే, నికర జలాలు అలా ఉండాల్సిందే. దట్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఎంతండి, మనం అక్టోబర్లో ఉన్నాం, మళ్ళీ వర్షాలు ఎప్పుడు వస్తాయి మనకి? జూన్ జూలై నాటికి వస్తాయి. మరి ఈ 7 నెలలు 8 నెలలు తాగునీరు ఏంటి సంగతి ఏంటి? పశువులకేంటి? ఇప్పుడు నాగిరెడ్డి గారు చెప్పారు, ఇదేమో కొత్త సమస్య మనకి. కొత్తగా చంద్రబాబు గారు ఏమన్నా మీకు ఇదిగో 2 అడుగులు పెంచమనో 10 అడుగులు పెంచమనో మాట్లాడారా? దానికి జీవన్ రెడ్డి గారిని సమాధానం చెప్పమనండి. అంతేగాని ఎక్కడెక్కడో విషయాలన్నింటినీ కలిపేసి విభజనకు ముందు ఆయన చేశాడు, ఈయన చేశాడు. విభజనకు ముందు చాలామంది చాలా రకాలుగా చేశారు. వదిలేసేయండి. ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు పాలించాల్సిన బాధ్యత, సమస్యలు పరిష్కరించాల్సిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ సహకరిస్తుందని నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఒక డెలిగేషన్ వెళ్ళి, మీరు ముఖ్యమంత్రి గారితో వెళ్ళి, మీరు మంత్రులు వెళ్ళి చంద్రబాబు గారిని ఒక మీటింగ్కి పిలిచి, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, మీ దగ్గర కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుంది, మీరు ఒక 2 గంటలు కట్ చేసుకుని మీ గృహ అవసరాల కోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసం, మీరు అనుకుంటున్నట్టుగా మేమందరం ఎంటర్టైన్మెంట్లో ఉన్నాం అనుకుంటే అది కట్ చేసుకుని ఒక 2 గంటలు 3 గంటలు మాకు కూడా ఇవ్వండి అని మీరు అడగండి. దానికి సమాధానం ఎస్ఆర్నో తెప్పించుకోండి. అది నో అని వచ్చినప్పుడు మనందరం ఇక్కడ కూర్చుని ధర్మం కాదండి అంత. ఈ ప్రాంతంలో ఎర్రపల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి అవన్నీ కొద్దిగా మనకి అధికారంలో లేరు కదా, ఒక మాట జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చింది మీకు, పరిపాలించాల్సింది మీరు. రేవంత్ రెడ్డికి దయాకర్ రావుకి అధికారం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి దయాకర్ రావు గారు కేవలం అవతల రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వారు కాబట్టి మీరు ఇవాళ ఇది అడుగుతున్నారు. మిగతా వాళ్ళని అడగలేరు కదా, మిగతా వాళ్ళని అడగలేరు కదా, మీరు కాంగ్రెస్ వారిని అడగలేరు కదా. చంద్రబాబు గారికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఈ ప్రాంత ప్రజల కష్టాలు అవసరం లేదా? ఈ ప్రాంతంలో అవసరం ఉంటే క్రియేట్ చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు జియో 69 ప్రకారం ఆ రోజు 1996 లో చంద్రబాబు జియో ఏం చెప్పిందండి? 232 అడుగులు ఉన్నప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్పింది కదండి. ఈ రోజు కొత్తగా చెప్పింది కాదు కదా. ఓకే, నేను అనేది ఏంటంటే, అంటే మీ ప్రభుత్వం ఒక మాట, మా ప్రభుత్వం ఒక మాటనా? ఒకవైపు పీపీఎల్ రద్దు చేస్తావు, మేమేం చేయలేదు అంటావు. సీలేరు ప్రాజెక్ట్ తీసుకుపోతావు, మేమేం కాలేదు. విషయం మాట్లాడండి. ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఏం చేసింది శ్రీశైలం విషయం? గతంలో 1996 లో 69 జీవో ఎవరు తీసుకొచ్చారు? ఆ జీవో సారాంశం ఏంది? మీరు చెప్పండి. చంద్రబాబు నాగిరెడ్డి గారు చెప్తున్నారు. నాగిరెడ్డి, జియో 69లో క్లియర్ కట్గా 834 అడుగుల లోపు నీళ్ళని వాడద్దు అని చెప్పి క్లియర్ కట్గా ఉంది. సాగునీటికి, విద్యుత్ నీటికి కూడా, ఒక తాగునీటికి అయితే తప్ప. నాగార్జున సాగర్ నుంచి 810 అడుగుల లోపు వాడద్దు అనేది. సో ఇది ట్రిబ్యునల్ జడ్జిమెంట్లో కూడా క్యారీ ఓవర్ ఉంచుకోవాలని బచావ్ ట్రిబ్యునల్, బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా చెప్పింది. క్యారీ ఓవర్ ఉంచుకునేది ఎక్కడంటే శ్రీశైలం డ్యామ్ మీద మాత్రమే మనం క్యారీ ఓవర్ ఉంచుకునే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇది 2 పార్టీల సమస్య కాదు, 2 ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాల్సింది 2 ముఖ్యమంత్రులు తప్ప. అది తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ సమస్య మాత్రం కానే కాదు. సో బాధ్యత కలిగిన వ్యక్తులుగా సమస్య ఉంది. తెలంగాణ ప్రాంతంలో సమస్య లేదు, లేకపోతే రైతాంగం సమస్యలు ఎదుర్కోవట్లా. ఎట్ ది సేమ్ టైం అక్కడ కూడా ఇప్పుడు నేను చెప్పింది, ఇక్కడ 11 నుంచి 15 మిలియన్ యూనిట్లు ఇక్కడ కన్నా షార్టేజ్ ఉంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా 30 మిలియన్ యూనిట్లు షార్టేజ్ ఉంది ప్రజెంట్లీ. కృష్ణపట్నం చెప్పారు, కృష్ణపట్నం ఆల్రెడీ ఆగస్ట్ నుంచి పైప్ లైన్ లీకేజ్తో అసలు ప్రొడక్షన్ రావట్లా. సో ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవసరమైతే బయట నుంచి తెచ్చుకునే దగ్గర కానీ, సో విద్యుత్తు లేకుండా ఏది జరగని పరిస్థితి. వాళ్ళు ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో ఇవాళకి విద్యుత్ లేక వాళ్ళకి ఎక్కడ తాగునీరు అందించిన గ్రామాలు ఇందాకైతే అయిపోతారు, కానీ అనేక గ్రామాలకు వాళ్ళకి కూడా విద్యుత్ సరఫరా అందరూ పరిస్థితుంది. అయితే దీన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒకటే నిలుచుకున్నాం, లేకపోతే వాళ్ళు విమర్శించుకుంటే సమస్యలు మాత్రం పరిష్కారం కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేయగలిగేది ఏం లేదు. అది తీవ్రమైన తుఫాను కారణంగా వచ్చిన సంక్షోభం. ఇది దాన్ని సమర్థవంతంగా దాన్ని మేనేజ్ చేయగలిగి ఉండాలి ఏ ప్రభుత్వం. ప్రాంతానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా తొందరగా స్పందించింది. సో వాళ్ళు ఎలక్ట్రికల్ పైప్ పోల్స్ ఇచ్చారు, అలాగే లైన్లు ఇచ్చారు, ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు. చాలా సంతోషం, వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ ఈ సమస్య మాత్రం ఇప్పుడు అయిపోద్ది అనుకునేది కాదు.
పైన వాళ్ళ టాటా హైడల్ నుంచి కోయినా డ్యామ్ నుంచి నీళ్లు విద్యుత్ తీసుకుని నెత్తి మీద నీళ్లు సముద్రంలోకి వదిలేస్తుంటే దాని మీద ఈ రెండు రాష్ట్రాలు పోరాడి నది పైనుంచి నీళ్లు కానీ కిందకి తెచ్చుకోకపోతే భవిష్యత్తు మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇందాక జీవన్ రెడ్డి గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో 16,000 మెగావాట్ల విద్యుత్, అసలు టోటల్ ఉమ్మడి రాష్ట్రంలోనే 15,500 మెగావాట్ విద్యుత్ కెపాసిటీ అండి. చంద్రబాబు గారు 1996 జియో గురించి మాట్లాడుతున్నారు. అది జియో 69 కాదు, టోటల్ ప్రొడక్షన్ చెప్పి. ఓకే. సో దీంట్లో 5,500 మెగావాట్లు మాత్రమే తెలంగాణలో ఉంది, 10,000 మెగావాట్ల ప్రొడక్షన్ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ 5,500 కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీ 2 నెలలకు మించి రాదు అసలు. సో అది ఈ నెలాఖరు దాటితే ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ రాని పరిస్థితి. సో సమస్యను జడ్లింగ్ చేసుకోకుండా, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఇక్కడైనా అక్కడైనా ఒకటే కాబట్టి సమస్యని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి, లేదా ఎక్కడ సర్ప్లస్ ఉందో అక్కడి నుంచి పవర్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. చంద్రబాబు గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ కరెంటు లేదు, అక్కడ అధిక కరెంటు ఉంది, పరిశ్రమలు ఇక్కడ తరలి రావాలన్న ఉద్దేశం, ఒక ప్రాపగండ చేయాలన్న ఉద్దేశంతోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ రాష్ట్రానికి వచ్చే నిధులు కానీ ఏ రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు ఆ రాష్ట్రానికి వస్తాయి, ఆ రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి వస్తాయి. కానీ ఎవరినో డ్యామేజ్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా చేయడం కరెక్ట్. ఎందుకంటే ఒకవైపు కొత్తగా ఏర్పడ్డ 2 రాష్ట్రాలు, కొత్తగా జన్మించిన 2 కవలలు ఈ రాష్ట్రాలు, ఈ రాష్ట్రంలో మీ అభివృద్ధి మీరు చేసుకోవాలా, మా అభివృద్ధి మేము చేసుకుంటాం. కానీ అస్తమానం మా కరెంటు గురించి మా కరెంటు మీద వాడడం సబబు కాదు. ప్రజలు ఇలా ఏ విధంగా తిరస్కరిస్తారో మీరు అందరు చూస్తూనే ఉన్నారు. జీవన్ రెడ్డి గారు ఒక్కటి ఏంటంటే, తీవ్రమైన కరెంటు సమస్య ఉన్నది, విద్యుత్ శక్తి సమస్యను ఎట్లా పరిష్కరించాలనే దాని మీద కేంద్రంతో మీరు మాట్లాడుకోవచ్చు, లేదా పక్క రాష్ట్రాలతో మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు. కానీ మీరు ఎంతసేపు మీ మీద వస్తున్న విమర్శ ఏమిటంటే, పక్క రాష్ట్రాన్ని విమర్శించడం తప్ప విద్యుత్ సమస్యను అధిగమించడానికి ప్రత్యక్షంగా లేదా కార్యాచరణ రూపంలో ఎటువంటి పని జరగడం లేదని విమర్శ. ప్రత్యక్షంగా చాలా విషయాలు మేము ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది, దానికి స్పందన కూడా రావడం జరిగింది. ఒకవైపు BHELతో 6,000 మెగావాట్లకు అగ్రిమెంట్ జరిగింది, ఇంకో 2,000 మెగావాట్లు కొనవాల్సిందిగా అధికారులకు సిఫార్సు చేయడం జరిగింది. ప్రజెంట్ ప్రతిదినం 17 కోట్ల రూపాయల కరెంటును కొనుగోలు చేస్తూ ఉన్నాం. అటువైపు మేము 6,000 మెగావాట్లు రానున్న 2.5 సంవత్సరాల్లో 24 గంటలు కరెంట్ ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది, మా మీద దుమ్మెత్తిపోస్తూ శ్రీశైలంకు లేఖ రాయడం, కృష్ణపట్నంలో టెక్నికల్తో కరెంట్ ఆపేయడం, సీలేరు మా అగ్రిమెంట్ ప్రకారం మాకు రాకపోవడం, గతంలో ఉన్న PPA అగ్రిమెంట్లో రద్దు చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. ఇంకా ఒక అద్భుతమైన క్వశ్చన్ మీ దగ్గర నుంచి వచ్చింది, దానికి ఏమైనా సమాధానం? నీళ్ళు ఎవరి సొత్తు అని ఒక మాట ప్రశ్న. అది నిజంగా ఆలోచించుకోవాలండి. ఎక్కడో కొండల్లో పుట్టి ఎక్కడో ప్రవహించి ఎక్కడో చివరికి సముద్రంలో కలిసిపోయే నది అది. ఆ నదికి, ఆ గోదావరికి కానీ, ఆ కృష్ణకు కానీ, ఆ గంగకు కానీ, కావేరికి కానీ తాను ప్రవహిస్తున్నది మహారాష్ట్ర, తాను ప్రవహిస్తున్నది తెలంగాణ, తాను ప్రవహిస్తున్నది ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, నందిగామ తాలూకా అని ఏమీ అనుకోదు. అది అలా వెళ్ళి అలా పుట్టి అలా పెరిగి అలా వెళ్ళిపోతుంది. మనం అది పోయే ప్రదేశంలో గీతలు గీసుకొని ఇది మాది, ఇది మాది, ఏదో మనకు దేవుడి ఆస్తిలాగా మన హక్కుల్లాగా చేసుకొని దాని మీద పోట్లాడలు. ఇది చాలా దారుణమైనటువంటి ఒక రకమైనటువంటి పద్ధతి. ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ సమస్య ఏం చేయాలంటే, జలము షార్టేజ్ ఉందని తెలిసినప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఇప్పుడు ఏదో పెట్టారు, కృష్ణా ట్రిబ్యునల్ పెట్టారు. పోనీ కృష్ణా ట్రిబ్యునల్ పెడితే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతున్నారు. ఇదేదో ఇవాళ రాత్రి పైగా ఇవేంటి ఈ సమస్యలన్నీ వెంటనే చేరకపోతే ఏదో సుప్రీంకోర్టు పోయి ఆస్తి తగాదాలు ఒక 10 ఏళ్ల పాటు 3 తరాల వరకు పోట్లాడుకుంటే కూర్చుంటే కాదు. ఇవాళ తెలంగాణ తీసుకోండి, వాళ్ళకి 20 రోజులు దాడి మీరు కరెంట్ ఇచ్చినా వాళ్ళకి ఉపయోగం లేదు. 21 రోజు మేము 1000 మెగావాట్లు ఇస్తామన్నా కూడా వాళ్ళకి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ పంట కాపాడుకోవాలి. అట్నే దాహం, అటుపక్క వాళ్ళు అడిగే తాగునీరు, వాళ్ళకి మీరు ఏదో ఎప్పుడో ఇచ్చేస్తామంటే కుదరదు. కాబట్టి ఏంటంటే ప్రజలు ఇందాక ఓ మాట అన్నారు, ఇది 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్య, 2 పార్టీల మధ్య సమస్య కాదు. నేను ఇంకో మాట చెప్పగలుగుతాను, ఇది ప్రభుత్వాల సమస్య కాదు, పార్టీల సమస్య కాదు, ఇది యాక్చువల్గా ప్రజల సమస్య. పార్టీలకి ప్రభుత్వాలకి ఏమైందండి, ఏమన్నా వాళ్ళకి ఒక్కరోజు కరెంటు కన్ను కొట్టిన ప్రజల కోణ నుంచి చూడండి, రైతుల కోణ నుంచి చూడండి. ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా ఏ ముఖ్యమంత్రికైనా ఇంట్లో కరెంటు పోతుందా? వాళ్ళకేం తెలుస్తాయండి కష్టాలు? అసలు కష్టాలు ప్రజలవి, అసలు కష్టాలు రైతులవి. వాళ్ళ దృష్టిలోంచి ఆలోచించండి. అలా ఆలోచించకుండా ఎంతసేపటికి ఏదో మేము పరిష్కారం చేస్తున్నాం అని చెప్పి కనీసం పరిష్కారం దిశగా అడుగులు పడ్డా కూడా ప్రజలు సంతోషించేవాళ్ళు. ఎంతసేపటికి దీనికి కారణం నువ్వంటే నువ్వు అని చెప్పి ప్రమాద ఏదో కథలో చెబుతారు చూసారా, నువ్వంటే నువ్వని. అది చేయడం వల్ల ఏంటి ఉపయోగం? దీనివల్ల ఊరికే ప్రతిరోజు చర్చలు, గందరగోళాలు, ఆవేశాలు పెరగటాలు, ఈ పార్టీల మధ్య ఉన్నటువంటి విద్వేషాలు, వైమనస్యాలన్నీ క్రమంగా కాఫీ డికాషన్ దిగినట్టు దిగి ప్రజల్లోకి పోవటాలు ఎవరికి మేలు చేస్తాయని ఆలోచించుకోవాలి. విజ్ఞత కలిగిన వాళ్ళు, రాజకీయ పార్టీ నాయకులు, భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన వాళ్ళు. నేను చెప్పే సలహా అదొకటే, ఆలోచించండి, కూర్చోండి, మాట్లాడుకోండి, పరిష్కరించుకోండి.
కేంద్రం ఏం అది ఇంకా పెద్ద బాధ్యత. అది నేను చెప్పాను, నిష్క్రియాపరత్వానికి పెద్దపీట అంటే వేయేది అది. ఏంటంటే ఇద్దరు ఉంటారు, ఒక పెద్ద మనిషిలాగా వచ్చి ఏమిటి ఒకప్పుడు చేశారు కదండి, గవర్నర్ గారు కూర్చోబెట్టి మాట్లాడలే. ఇవాళ అలా కూర్చోబెట్టి బాగా పరిస్థితి విషమించిందా కూర్చొని మనం కూడా ఒడ్డును కూర్చొని తమాషా చూద్దాం అనే పద్ధతి మంచిది కాదు, వాళ్ళకైనా ఎవరికైనా మంచిది కాదు. నాగిరెడ్డి గారు సార్, దీని విషయంలో అసలు ప్రధానమైన సమస్య ఇందాక సార్ చెప్పినట్లుగా కృష్ణా నది 70% నీళ్లు పశ్చిమ కనుమలోంచి వచ్చాయి, కిందకి కాదు అసలు, గోదావరి నడుము నుంచి వస్తాయి. సో అక్కడి నుంచి నీళ్లు విద్యుత్ తీసుకుని సముద్రంలోకి వదిలేస్తుంటే దాని మీద నుంచి పోరాడకుండా కిందకి తెచ్చుకోకుండా ఇక్కడ మాత్రమే పోరాడుకుని, అట్లాగే కృష్ణా బోర్డు కూడా ఈ 2 రాష్ట్రాలకే బోర్డు వేశారు. సో దాని మూలంగా ఎటువంటి ఉపయోగం లేదు. పైనుంచి నీళ్ళు వస్తే కదా ఇక్కడ పంపకం జరిగేది. పైన నీళ్లు సముద్రంలోకి పోతూ విద్యుత్ ఉందని ఆ నీళ్లను కిందకు తెచ్చుకునే వరకు సమస్య పరిష్కారం కాదు. ఇవాటికి వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళ గ్రిడ్ లేదండి, ఇంతకుముందు చెప్పారు. సో టీఆర్ఎస్ వాళ్ళు మేము 4000 మెగావాట్లు మేము తెచ్చేస్తామని, సాధ్యం కావాలి కదా ప్రాక్టికాలిటీ. అయితే 2 ప్రాంతాల్లోనూ డెఫిసిట్ వర్షపాతం నడుస్తుంది, 34%. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా రెండిట్లోనూ ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు కాపాడవలసిన బాధ్యత ఉంది. సో దీంట్లో అనవసరమైన చర్చలు, అది పోరాటం కంటే కూడా నేను చెప్పింది సమస్య ప్రజలది, కానీ తీర్చవలసిన బాధ్యత 2 ప్రభుత్వాలది. సో ఇద్దరు సామరస్యంగా కూర్చొని చేయాలనేదే మేము చెప్తున్నా. కేంద్రం రోల్ ఏమిటి సార్, ఇక్కడ ఏంటంటే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మొట్టమొదటి నుంచి కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిందని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఈ ట్రిబ్యునల్స్ వీటిలోకి వచ్చినప్పటికీ ఏదో ఒక మీరు కోర్టుకు వెళ్ళండి, ట్రిబ్యునల్ జడ్జిమెంట్లు ఉన్నాయని చెప్పి వదిలేస్తుంది కేంద్రం. అది చాలా తప్పు. నేను అందుకనే చెప్పింది, కృష్ణా రివర్ అథారిటీ, గోదావరి రివర్ అథారిటీ పైనుంచి కింద దాకా కూడా ఆ అథారిటీ చేతిలో ఉండాలి. వాటర్ రిలీజ్ ఆ అథారిటీ చేయాలి. ఆ తర్వాత పంపకం మాత్రమే రాష్ట్రాలు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప వీళ్ళు ఎప్పుడు మీ తప్పులు మీరు పడండి, మీ మధ్యలో సంఘర్షణ మాకెందుకు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం, వాళ్ళ పార్టీ ప్రభుత్వం ఉంటే ఒక రకంగా, ఇది ఇవ్వాలి కాదు, గత అనేక దశాబ్దాలుగా వస్తున్న సమస్య ఇది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం కానీ ఎన్నికల ముందు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తారు. ఇలా కేంద్ర ప్రభుత్వం చేసే విధి విధానం ఏందండి? కేంద్ర ప్రభుత్వం ఎవరు? ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య ప్రభుత్వం కాదా? ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉన్న ప్రభుత్వం కాదా? టీడీపీ బీజేపీలు ఉన్న ప్రభుత్వం కాదా? వీళ్ళ వాళ్ళు ఎందుకండి చొరవ తీసుకొని ఈ ప్రాంత సమస్యలపై కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రైతులు మరి కోపెద్రెకులై రోడ్ల మీదకి వస్తూ ఉంటే అన్నదాత కన్నెర్ర చేస్తే మరి ఎక్కడ పోయినండి మీ ఎలక్షన్ల ముందు మాట్లాడిన మాటలు? రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదని బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అందరూ చెప్పే విషయం. ఇలా నిజంగా రైతన్న విషయానికి వచ్చేసరికి రైతన్నను రోడ్లకు ఎక్కిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి విషయాల్లో మాకు రావాల్సిన మా వాటా మరి ఖచ్చితంగా చంద్రబాబు గారు ఇవ్వాలా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం జోక్యం కల్పించుకొని మాకు రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇప్పించాలి కదా. కృష్ణపట్నంని విత్ ఇన్ ద టైంలో ఏదైతే ఉత్పత్తి చేసి మాకు రావాల్సింది ఇవ్వాలి కదా. ఇలా సీలేరులో మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఒక 15 రోజులు అయిపోతే ఈ సమస్య నుంచి రైతులు బయట పడిపోతారని చెప్పి మాకు కొంత సాయం చేయొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం విధి నిర్ణయాలు ఏందండి? ఇవాళ మేము ఏ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో రైతన్న ఒక్కసారి అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటాం. ఈరోజు ప్రతినిత్యం మనం తినే అన్న గింజపై రైతన్న పండించిన పంట. అట్లాంటి రైతన్నల కష్టం వచ్చినప్పుడు ఆ ప్రాంత తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత రైతులు లేరండి? సాంబశివరావు గారు, ఏ ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్స్ను ప్లీజ్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా లేదా ప్రయత్నిస్తున్నట్టుగా ఇప్పుడు మనం ఇవాళ తెలంగాణలో చూసినాం. ఉద్యోగులకు ఒక అద్భుతమైన, దాన్ని ఎవరో కాదనం కానీ ఇట్లాంటి ఆర్గనైజ్డ్ సెక్టర్స్కు జరిగే ఇది రైతుల దగ్గర జరగడం లేదు. ఇప్పుడు చూడండి, రైతులు నిజానికి అక్కడైనా ఇక్కడైనా రైతే, ఇక్కడ రైతు కూడా చాలా సమస్యలు ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా వచ్చే 15-20 రోజులు దాటితే ఇక దానివల్ల ప్రయోజనం కూడా ఉండదు. రైట్. అంటే మన దేశంలో ఎస్పెషల్లీ రైతుకే వాయిస్ లేదండి. రైతే మోగపోతున్నాడు, రైతే ఇబ్బంది పడుతున్నాడు, రైతే అన్ని రకాలుగా నష్టపోతున్నాడు. ఇది అందరూ ఒప్పుకున్నది, అందరికీ తెలిసిందే. కాకపోతే ఏ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని రైతాంగానికి కావాల్సినటువంటి వనరులను ఏర్పాటు చేయడంలో కానీ, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడంలో కానీ అచేతనంగా నిలబడి చూస్తున్నాయే కానీ, ఇది మెజారిటీ ఇండస్ట్రీ మన దేశంలో అగ్రికల్చర్ అన్న విషయాన్ని మనం మర్చిపోయాం. రైతు అంటే అలా చిరిగిపోయిన బట్టలతో మట్టిలో అలా తిరగాలి, అదొక రైతుకి ఇమేజ్గా పెట్టుకుని మనం చప్పట్లు కొట్టుకుంటున్నాం. అది చాలా దురదృష్టం. ప్రాబబ్లీ దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్, లార్జర్ టాపిక్. అమర్ గారు, ఇక్కడ జీవన్ రెడ్డి గారికి మనం మాట్లాడుకున్నందుకు ఫలితం ఉండాలి కాబట్టి ఒక ఐడియా చెప్తున్నాను నేను. ఆయన కృష్ణపట్నంలో అంతా రెడీగా ఉంది, అయినా ఆపేశారని ఒక చేశారు. నేనేమంటున్నానంటే
తెలంగాణ ప్రభుత్వం తరఫున అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి ఒక 10 మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని ఇవాళ ఇప్పుడు చేయొచ్చు, మీరు ఇవాళ చేసేసి ఉండాల్సింది ఇవాళ చేయొచ్చు. ఒక 10 మంది ఎక్స్పర్ట్స్ని తీసుకెళ్ళి అంతా బాగానే ఉందనుకుంటే స్విచ్ ఆన్ చేసుకుని ఏ తీగలో గుండా వస్తుందో తెచ్చుకోండి. తెచ్చుకోకపోతే చంద్రబాబు గారిని మనం ప్రశ్నిద్దాం. అలాగే మీరు సీలేరు మెన్షన్ చేశారు, ఇంకో చోట మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ కూర్చుని వాదించడం కాదు, ఒక 10 మందో 20 మందో అఖిలపక్షం అనుకుంటారో మేధావులు అనుకుంటారో ముఖ్యమంత్రి గారి నేపథ్యంలో సారథ్యంలోనో ఇంకెవరన్నా సారథ్యంలోనో మీరు చక్కగా ఆ సైట్కి వెళ్ళి మేము వస్తామండి చూస్తాం, మేము శ్రీశైలం దగ్గరకు వస్తున్నాం, మేము చూస్తాం, అక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మేము నిజాలు మాట్లాడుకుని అవసరమైతే ఒక 2 అడుగులు కూడా ఇంకా మనం నీళ్లు రిలీజ్ చేయొచ్చు కాబట్టి ఈ 10 రోజులు మాకు కరెంట్ వస్తుంది. మీరు అది మాట్లాడకుండా మీరు ఇక్కడ ఏంటండి దీనివల్ల ఉపయోగం ఏంటి? భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయన అడుగుదాం. కుమార్ గారు చెప్పండి, తెలంగాణలో విద్యుత్ సమస్య కారణంగా నిజానికి తెలంగాణలో ఎక్కువ శాతం బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు. విద్యుత్ శక్తి లేకుండా వ్యవసాయం నడవదు. ఈ సంవత్సరం అసలే వర్షాలు రాలేదు. విద్యుత్ సమస్య కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ విద్యుత్ సమస్య పరిష్కారానికి 2 రాష్ట్రాల మధ్య తగాదాలు వస్తే వాటిని పరిష్కరించి తెలంగాణ విద్యుత్ సమస్య పరిష్కరించడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు సమస్యలనే అని చెప్పి మీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో పార్టీ ఇక్కడ తెలంగాణలో ధర్నాలు చేయడం, ఉద్యమాలు చేయడం ఏ మేరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు అందరు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయాలి సార్. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల తరఫున ఎప్పుడైనా గొంతెత్తి చాటాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కూడా చేస్తున్నారు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కుమార్, పక్క రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నారు, మీరు ఏమైనా సాయం చేయొచ్చు కదా తెలంగాణకి? తప్పకుండా సార్, చేయడానికి ప్రణాళికలు కానీ ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు దాదాపు చాలా రోజుల తర్వాత విద్యుత్ శాఖ మంత్రిని కలిస్తే 250 మెగావాట్లు ఇవ్వడానికి వెంటనే అంగీకరించారు వారు. అదే విధంగా మీకు సంబంధించిన అలాట్మెంట్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ప్రభుత్వం రమ్మన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ చర్చించాల్సిందంటే ఇప్పుడు రామగుండం ఎన్టీపీకి 1600 మెగావాట్లు ఇస్తున్నారు. ఇంకొక బిఎస్సీఎల్ తోటి భూపాల్పల్లిలో ఇంకొక మెగావాట్ యూనిట్ చేస్తా అంటున్నారు. 1000 మెగావాట్ మహబూబ్. ఇవన్నీ కూడా చాలా లాంగ్ ప్రాసెస్ సార్. ముఖ్యంగా కోల్ రిజర్వ్స్ థర్మల్ స్టేషన్ మీద చేయాల్సిన పరిస్థితి, బొగ్గు నిల్వలు ఎంత మేరకు ఉన్నాయి, బొగ్గు వాటి మీద దృష్టి పెడితే తప్ప ఇది అయ్యే పరిస్థితి లేదు సార్. చాలా మంది మసిపూడి మాయగడ చేసే మంది ప్రజలను మోసం చేసే ప్రయత్నం, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ ఏ రకంగా ప్రజలకు సంబంధించి ఇప్పుడు బొగ్గు సార్ 53 మిలియన్ టన్నుల కన్నా సింగరేణి కార్మికులు ఎక్కువ ఉత్పత్తి చేయలేరు. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ లను మొత్తం బొందలగడ్డ మారుస్తున్నా అని చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ కాస్ట్ లో చేయమంటున్నారు. ఒక కొత్త బొగ్గులకు నువ్వు అధికారం, సింగరేణికి ఓనర్ నువ్వే కదా. ఈ పార్టీ బొగ్గు ఉత్పత్తి చేసి భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధికార పార్టీ ఇచ్చినప్పటికీ ఇక్కడ ప్రణాళికలు ముఖ్యంగా మౌలికమైన విషయాల మీద దృష్టి పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారమైన పరిస్థితి లేదు సార్. రైతులకు సంబంధించి చాలా విషయాలు చాలా. కుమార్ గారు, జీవన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతున్నారు, ఒక్క నిమిషం. వచ్చినటువంటి పార్టీ పూర్తిగా విస్మరిస్తున్నది. రైతులు చేస్తున్నారనే మాట మాట్లాడిన సందర్భాలు కూడా మనం పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా చూడడం జరిగింది. కుమార్ గారు, ఓకే, తప్పకుండా ఆత్మహత్య చేస్తున్న విషయం. ఒక్క నిమిషం, జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మేమేమనుగుతున్నాం అంటే కేంద్రంలో ఉన్నది మీరు అధికారంలో ఉన్నారు, పక్క రాష్ట్రంలో మీరు సపోర్ట్తో ఉన్నారు, 2 ప్రాంతాల్లో మీరు అధికారంలో ఉన్నారు. తెలంగాణ కష్టాల గురించి, తెలంగాణ రైతుల కష్టాల గురించి కేంద్ర ప్రభుత్వం ఏం చొరవ తీసుకున్నది? ఏమన్నా పీపీఎల్ విషయంలో కానీ ఇతర అన్ని అంశాలు ఎక్కడన్నా జోకే కల్పించుకున్నదా? అదే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సాక్షి టీవీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపు ఏవైతే సోలార్ మోటార్లకు ఒక్క మోటార్కి 5 లక్షల రూపాయలు అవుతుంది, దానికి 30% సబ్సిడీ ఉంది. దాన్ని ఒక 60% 70% సబ్సిడీకి పెంచితే మరి ప్రతి గ్రామంలో కూడా సోలార్ మోటార్ పెట్టుకుంటారని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తన బాధ్యతగా ఒక రాజకీయ పక్షంగా తప్పనిసరిగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఒప్పించగలగాల. సార్, కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం కాదు. అక్కడ ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రీపోల్ ఏలియన్స్. సార్, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీ నరేంద్ర మోడీ కంట్రోల్లో ఉంది పూర్తిగా. ఉండొచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి కంట్రోల్లో ఉంటారు. అక్కడ క్యాబినెట్లో వీళ్ళు బాధ్యులు, ఇక్కడ క్యాబినెట్లో కూడా. సో ఇక్కడ ప్రశ్నించేటప్పుడు ఇందాక వారు ఒకటి మంచి మాట చెప్పారు, రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా సమస్యలు ఉన్న దగ్గర వాళ్ళు కూడా రెస్పాండ్ కావాలి. సో అదే అనంతపురం జిల్లాలో రెస్పాండ్ కావాలి, అదే కడప జిల్లాలో రెస్పాండ్ కావాలి, అదే ప్రకాశం జిల్లాలో ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? సో అది ప్రధానమైన అవతల అధికారంలో ఉన్నారు కాబట్టి అదే మరి వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, సాంబశివరావు గారు, జీవన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, అట్లాగే
ఫోన్ లైన్లో వచ్చి మనతో మాట్లాడిన కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలజగడానికి తెరలేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. సాగునీరు, తాగునీరు, విద్యుత్ అవసరాలు, రెండు రాష్ట్రాలు, రెండు కొత్త రాష్ట్రాలు, ఒక రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలైంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రజల సమస్యలకు సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి మరింత సయోధ్య పెరగాల్సిన అవసరం ఉన్నది. ఆ సయోధ్య పెరగని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకొని పరిష్కారాలు సూచించాల్సిన అవసరం ఉంది. అవసరమైన చోట జోక్యం చేసుకొని పరిష్కారాలు తానే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. రేపటి హెడ్లైన్ షోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.